చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. 12 భావాలు అస్ట్రాలజీలో చూస్తూ ఉంటారు. ఈ భావం దీనికి సంబంధించింది అని చెప్తూ ఉంటారు. మొదటి భావం తనుభావం, లగ్నం. అలాగే ప్రతి భావానికి దానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంది. అందుకే కదా 12 భావాలని ఏర్పాటు చేసింది. అయితే డైలీ రొటీన్ లైఫ్లో కానీ రుణ రోగ శత్రు స్థానాలు ఏవైతే ఉన్నాయో అది 6th హౌస్గా చెప్తుంటారు. అంతే కదా సార్? మరి ఈ 6th హౌస్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది? ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము, ఇద్దరు రుణాలు పెరిగిపోయాయండి, మమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు పెరిగిపోయారండి, ఆ ఏడ్చేవాళ్ళు శత్రువులుగా మారిపోయారండి. ఇక రోగాల సంగతి చెప్పనే అక్కర్లేదు. మేము రకరకాల రోగాలతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. సో ఈ 3 ప్లే అవుతున్నాయి, బాగా రోల్ని ప్లే చేస్తున్నాయి. మరి ఈ 6th హౌస్ని కాస్త కొంచెం సబ్సైడ్ చేసి, అంటే దాని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి మేము బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలి. తప్పకుండా. ఏదైనప్పటికీ కూడా మనకి ఏంటంటే జాతకంలోకి వచ్చేప్పుడు మొట్టమొదటి మనకి ఏమంటాం, దుస్థానాలని ఉంటాయి. ఆ దుస్థానాల్లో 6, 8, 12 అని చెప్పటం అనేది ఉంటుంది. సరే, 6 అనేది రోగం అనేది, ఆ 8 అనేది ఆ రోగానికి సంబంధించి ఎలాంటి మృత్యు వస్తుంది అనేది, 8 అనేది ఎప్పుడు వ్యయమవుతావు అనేది 12 బట్టి. మరణం అంటే ఈ 6 ఇల్లేమో మనకి ఎలాంటి రోగం రావచ్చు అనేది చెప్తుంది. 8వ ఇల్లు అనేది దానికి హేతు ఏంటి అనేది చెప్తుంది. ఆ మరణానికి హేతు అనేది రోగం, ఇదే రోగంతో పోతావా, ఈ రోగం రోగం ఉన్నా కానీ నువ్వు వేరే రకంగా పోతావా అనేది చెప్తుంది. 8th హౌస్. 12th హౌస్ అనేది ఎప్పుడు పోవచ్చు అనేది చెప్తుంది. సో అంటే వాటికి మళ్ళీ వేరు వేరు భావాల కలయికతో మనం చూడాలి, అది వేరే విషయం. కానీ బట్ ప్రాథమికంగా వీటికి ఉండేది. సో 6, 8, 12 దుస్థానాలు అయినప్పటికీ కూడా వాటికి కూడా చాలా కీ రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 6వ ఇల్లు అనేది రోగం అనేదే కాదు, మన సర్వీస్, మనం ఒక చోట ఉద్యోగం ఎలా చేస్తాం అనేది కూడా ఖచ్చితంగా 2, 6, 10 అనేది మనం ఉద్యోగ స్థానాలు. అంటే మనం డబ్బు అనేది ఏదో ఒకటి ఉద్యోగం ద్వారా సంపాదిస్తావా, దేని ద్వారా సంపాదిస్తావా అనేది 2 ఉంటుంది. 6 అనేది ఖచ్చితంగా అది వ్యాపార సేవ అయితే వ్యాపారం, ఉద్యోగ సేవ అయితే ఉద్యోగం, స్వయం వృత్తి అయితే స్వయం వృత్తి. 10 అనేది ఏ వృత్తి తీసుకుంటావు బహుశా ఇందులో. సో అది మనకి 2, 6, 10 అనేది ఉంటుంది. కానీ ఇక్కడ 6 అనేది ఖచ్చితంగా ఈ రకంగా కూడా చాలా ఇంపార్టెంట్. 6 అనేది నేను 8, 12కి కూడా అంత పట్టించుకోను, కానీ బట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆన్ దట్ నోట్ 6th హౌస్ కానీ లేకపోతే 8th హౌస్ కానీ 12th హౌస్ కానీ దుస్థానాలు అని చెప్పిన ఈ పరిస్థితిలో పాపగ్రహాలు ఉంటే మంచిది అనేది కూడా వింటూ ఉంటాం. ఎంతవరకు నిజం? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి గోచారంలో కూడా మనకి ఎప్పుడు కూడా ఈ పాపగ్రహాలు వీటిలో సంచరించినప్పుడే మంచి ఫలితాలు. 6, 8లో ఏవి పాపగ్రహాలు? 9 పాపగ్రహాలుగా మనం ప్రత్యేకంగా చెప్పాలంటే మనకి అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. కానీ బట్ జనరల్గా చెప్పింది ఏంటంటే కనుక కుజుడు పాపగ్రహమా? కుజుడు, శని, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే రాహు, కేతు, వీళ్ళెప్పుడు 4 ఖచ్చితంగా. సో రవిని కూడా కొంతమంది పాపగ్రహం అన్నారు, కొంతమంది శుభగ్రహం అన్నారు, తేల్చలేదు. సో మీరైతే ఎలా చూస్తారు? నేను అడిగింది మిమ్మల్ని. మీరైతే రవిని ఎలా చూస్తారు? శుభగ్రహం కింద చూస్తారు. ఓకే. సో చంద్రుడేమో పాపే అని, మళ్ళీ పూర్ణచంద్రుడేమో శుభమని, ఇలా విడదీశారు. మళ్ళీ ఈ దుస్థానాలు కూడా మళ్ళీ మన జాతకం బట్టి మారిపోతాయి కదా. సో నాకు నా లగ్నమే మేష లగ్నం అనుకోండి, నా కుజుడు శుభగ్రహమే కదా, అప్పుడు ఆయనకి పాపత్వం లేదు. లగ్నాధిపతి ఎప్పుడు శుభుడుగా ఉంటాడు. అంతే మరి, లగ్నాధిపతి శుభుడు అవుతాడు. సో అందుకని అలాంటప్పుడు ఒక్కోసారి మనం మారిపోతుంది. అందుకని అది పెద్ద సబ్జెక్ట్, దాంట్లోకి వెళ్తే మళ్ళీ అదొక గోళ. సో అది కానీ మనం 6, 8, 12 అనేది బేసిక్గా 6 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ 6లో చాలా విషయాలు తెలుస్తాయి. అంటే ఎలాంటి విషయాలు తెలియచ్చు అంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. మీ అమ్మగారికి శత్రువులు ఎంతమంది ఉంటారు, లేదా వాళ్ళు తోడబుట్టిన వాళ్ళతో ఆవిడ యొక్క విధానాలు ఎలా ఉంటాయి, సత్సంబంధాలు ఎలా ఉంటాయని తెలుస్తుంది. నాన్నగారి యొక్క ఉద్యోగాలు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. నాన్నగారి యొక్క నడవడిక ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. తర్వాత పుట్టిన మన సంతానంలో వాళ్ళ తర్వాత అభివృద్ధిలోకి వస్తారా లేదా అనేది కూడా 6వ దాన్ని బట్టి ఉంటుంది. సో అన్వయించుకుంటూ పోతే చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే 6 అనేది ఎప్పుడు కూడా శుభగ్రహాలు అక్కడ ఉండకూడదు. అంటే గురువు ఉండకూడదు, శుక్రుడు అలా అని కాదు. అంటే మనం ఓకే మీరు చెప్పే పద్ధతి అనేది ఓకే, కానీ మనం ఎప్పుడు కూడా జాతకం బట్టే చూడాలి.
అంటే ఇప్పుడు సపోజ్ ఒక కుంభలగ్నం తీసుకుందాం. ఓకే సార్. కుంభలగ్నం తీసుకున్నప్పుడు శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ఆయన కుంభలగ్నానికి ఏమవుతున్నాడు, ఆయన చతుర్థాధిపతి అవుతున్నాడు, అవును. భాగ్యాధిపతి అవుతున్నాడు. Hmm. ఈయన వెళ్ళి 6వ ఇంట్లో కూర్చుంటే ఇంటి సుఖం సరిగ్గా ఉండదు. ఓకే, అలా చూసుకోవాలి. సో 9 భాగ్యస్థానం కదా, భాగ్యాధిపతి వచ్చి 6వ ఇంట్లో ఉంటే సరైన అదృష్టం పట్టదు, వాళ్ళు శ్రమ పడుతున్నా అంత ప్రయోజనం ఉండదు. ఓకే. సో అందుకని ఎప్పుడు కూడా 6, 8 ఏదైనప్పటికీ కూడా మన లగ్నం బట్టే డిసైడ్ అవుతుంది తప్ప మనం ఇంకోలాగా చెప్పాలి. అంటే శుభగ్రహాలు అక్కడ కూర్చుంటే అని కాదు, మన జాతకంలో శుభగ్రహాలు అక్కడ కూర్చుంటాయి. అదే. అందుకని బయట ఉండే శుభగ్రహాలు మన జాతకంలో ఆయన శుభుడా, ఎంత గురువైనా ఆయన శుభుడా, ఒకవేళ కాదా. ఆయన తృతీయాధిపతి అయితే పాప అయిపోతాడు కదా. అందుకని ఉపయోగం లేదు. మకర లగ్నం గురుడు వచ్చి అక్కడ కూర్చుని మోక్ష పొందుతాడు. 6వ ఇంట్లో మామూలుగా అయితే కనుక 6వ ఇల్లు ఏమవుతుంది, మిథునం అవుతుంది. సో అక్కడ మిథునంలో కూర్చున్నా కూడా ఆయనకి వీళ్ళకి మంచిదే. ఓకే. ఎందుకంటే వాళ్ళకి శుభుడు కాదు, మకర లగ్నానికి గురుడు శుభుడు కాదు, పాపి కదా ఆయన. పాపి కదా. అప్పుడు ఆయన వెళ్ళి 6లో కూర్చున్నా పర్వాలేదు, అలా చూడాల్సి ఉంటుంది. అలా చూడాలి. సరే, బేసిక్ ఫండమెంటల్స్ బేసిక్ గా మనం మాట్లాడుకుంటే కనుక మరి 6వ ఇంటి వల్ల ప్రభావం మాకు ఉందండి, రుణాలు పెరిగిపోయాయి, రోగాలు పెరిగిపోయాయి, శత్రువులు పెరిగిపోయి, వీటి నుంచి బయటపడాలంటే మమ్మల్ని ఏం చేయమంటారంటే ఏం చెప్తారు? సో ఎప్పుడైనా సరే 6వ ఇల్లు సుఖము తక్కువ అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే 6వ ఇల్లుకి సంబంధించినంత వరకు కూడా అంటే మనం జనరలైజ్ చేసుకుంటే, ఇక నేను వేరేవి ఒక్కొక్క జాతకానికి గురించి కాదు. సో ఏదైనప్పటికీ కూడా ఏ ఆరాధన చేస్తే సుఖం ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడమే శుభం. 6th హౌస్ అనేది ఎందుకంటే 6వ ఇంటి వల్ల మనకు శత్రువులు వస్తారు జనరల్గా. అంటే మన శత్రువులు ఎలాంటి వాళ్ళు అనేది 6వ ఇల్లు బట్టి తెలుస్తుంది. మన రుణాలు ఏంటి అనేది 6వ ఇంటి బట్టి ఉంటుంది. మన ఉద్యోగాల్లో పడే శ్రమ ఏంటి అనేది కూడా 6వ ఇంటి బట్టి ఉంటుంది. సో వీటన్నిటినీ మనం సాధారణంగా మానిటర్ చేయగలిగేది కుజుడు అవుతాడు. శత్రువులు ఎక్కువగా ఉన్నారంటే కుజదోషం, అంటే కుజుడు వాళ్ళ జాతకంలో అంత కరెక్ట్గా లేనట్టే. సో తర్వాత వచ్చేప్పటికి వాళ్ళ పరాక్రమం సరిగ్గా లేదు అన్నా కూడా ఖచ్చితంగా కుజుడు ఉన్నట్టే. ఇంకా తర్వాత మరి రుణాలంటేనే కుజుడు కదా. అవును, అన్నిటికీ ఎంతో కొంత లింక్ ఉంది ఆయనకి. అందుకని మనం ఎలా తీసుకొచ్చి ఎలా వెళ్ళినా ఎంతో కొంత అనుమాత్రమైన కుజ సంబంధం ఉంటుంది. సో అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా మంచి చేయటం అనేది. ఎట్లా ఏం చేయమంటారు? సో మంగళవారాలు కొద్దిగా ఏదైతే సుబ్రహ్మణ్య స్వామికి ఏమన్నా పప్పు, ముద్దపప్పు, కొద్దిగా అన్నం, నెయ్యి వేసి అలా నెలకోసారి పెడుతుంటే అలా కొద్ది నెలలు చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి మార్పులు రావటం అనేది అయితే ఉంటుంది. ఏమంటే మాకు జాతకాలు ఏమీ లేవండి, మీరు చెప్పినట్టుగా మాకు రుణాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, శత్రువులు ఉన్నాయి అని అనుకుంటే వీటన్నిటిని పక్కన పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి, అంతేనా? ఖచ్చితంగా అలా చేయండి, మంచి ఫలితాలు గ్యారంటీగా వస్తాయి. అద్భుతం సార్, అద్భుతం. ఇదే సార్ నాకు కావాల్సింది కూడా. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ తో సంబంధం లేదండి మేము ఉపశమనం పొందాలనుకునే వాళ్ళకి కూడా ఉపయోగం. అందరూ వస్తుంటారు కదా, రకరకాల వాళ్ళు వస్తారు. మాకు ఏమండి అసలు మేము ఏమీ తెలియదు, మాకు మా పేరు తప్ప ఏం లేదు అంటే పేరుని బట్టి మనం ఏం చెప్తాం? వ్యవహారిక నామంతో ఏదో కొంతవరకు ఏదో చెప్పుకోవచ్చు. ఏదో నాకు అనుకోకుండా నాకు ఏదో నందమూరి తారక రామారావు పెట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి అవ్వలేము కదా. సో అందుకని ఎవరి అదృష్టం వాళ్ళ పేరు బలం బట్టి ఉండదు, వాళ్ళ పుట్టిన గడియలు బట్టి ఉంటుంది. ఆ పేరు బలం అనేది, ఆ భ్రమ అనేది ఎంత తొందరగా పబ్లిక్ కి వదిలితే అంత సుఖం ఉంటుంది. రైట్ సార్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో 6th హౌస్ ఇంపాక్ట్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి వివరణని మాకు అందించారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం సార్.